కేంద్ర బడ్జెట్లో ఐటీ పరిమితిని 12 లక్షల రూపాయలకు పెంచడం సంతోషమని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఇది మధ్యతరగతి ప్రజలు పండగ చేసుకునే విషయమని అన్నారు. గ్రామీణ ప్రాంత యువతకు స్వయం ఉపాధి కల్పించేలా స్కిల్ డెవలప్మెంట్కు పెద్దపీట వేశారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన బడ్జెట్ అని డీకే అరుణ తెలిపారు. గతంలో 7 లక్షల రూపాయల వరకు ఎలాంటి ట్యాక్స్ లేనటువంటి పరిస్థితిని ఇవాళ ఒకేసారి డబుల్ ఆల్మోస్ట్ 12 లక్షల రూపాయల వరకు కూడా ఆదాయం ఉన్నటువంటి వారికి సంవత్సరానికి 12 లక్షల రూపాయల ఆదాయం ఉన్న వారికి ఎలాంటి ఒక రూపాయి కూడా ట్యాక్స్ లేకుండా ఈరోజు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం శుభసూచకం. ఆ ట్యాక్స్ పరిధిలోకి వచ్చే వారికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబం వాళ్ళు మరి ఉద్యోగులు ఈ బడ్జెట్లో ఏముంటుందో, మాకేమైనా రిలీఫ్ వస్తుందా, మాకేమైనా లబ్ధి చేకూరుతుందా అనేటటువంటి ఆశించిన వారికి, ఎదురు చూసినటువంటి వారికి నిజంగా ఈరోజు ఈ బడ్జెట్లో వారికి ఇచ్చినటువంటి ఎగ్జంప్షన్ చూస్తే 12 లక్షల రూపాయల వరకు ఒక రూపాయి కూడా కట్టని అవసరం లేదని మధ్యతరగతి వాళ్ళందరూ ఇంట్లో పండుగ చేస్తున్నటువంటి రోజు ఈరోజు. దాదాపు సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ఆ కుటుంబం ఈరోజు మిగిల్చుకోగలుగుతుంది, సేవ్ చేసుకోగలుగుతుంది. పిల్లల చదువులకే కావచ్చు లేదా ఇతరత్రా కావచ్చు 5 లక్షల రూపాయలు డైరెక్ట్గా ఈరోజు ఆ కుటుంబాలకు మిగిలబోతున్న విషయం మరి ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో ఈరోజు ఆనందం ఈరోజు వెలువరిస్తుంది.